హే అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు మాత్రం ఫుల్ టు ఫుల్. నిజమండి బాబు. ఇది మన హైదరాబాద్ కోటి బస్ స్టాప్ సిచ్యువేషన్ కాదు. నిజం. కొన్ని దేశాల్లో ఇదే సిచ్యువేషను. ఎందుకంటే ఆ దేశాల్లో అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు ఏదో వింత జంతువులాగా రేర్ స్పీషీస్ లాగా ఉంటారు. ఆ లిస్ట్లో టాప్ 10 కంట్రీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లాట్వియా. ఇది యూరోప్లో ఉంటుంది. ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 840 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. అంటే చూస్తే బ్యాచిలర్స్కి ఇది ఒక హెవెన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ లిథువేనియా. ఇది కూడా యూరోప్లోనే ఉందండి. ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 850 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. ఇంకో బోనస్ ఏంటో చెప్పనా, పక్కనే లాట్వియా కూడా ఉంది. ముందు చెప్పాను కదా, ఆ లాట్వియా ఇది పక్కనే ఉన్నాయి. థర్డ్ ఉక్రెయిన్. రీసెంట్ టైంలో వారితో కష్టాల్లో ఉన్నారు, కానీ స్టాటిస్టికల్లీ చూస్తే ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 860 మంది అబ్బాయిలు ఉన్నారు. ఒకవేళ మీరు ఆ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఇది మాత్రం రియాలిటీ షో లాగా ఉండదండి, సర్వైవల్ షో లాగా ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇక ఫోర్త్ రష్యా. ఇది ఒక చాలా పెద్ద దేశం అండి, కానీ అబ్బాయిలు తక్కువ. ఇక్కడ కూడా 1000 మంది అమ్మాయిలకి 860 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. సైజులో పెద్దదే, కానీ రేషియోలో చిన్నది. నెక్స్ట్ బెలారస్. ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 870 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. అందరూ వైట్ స్నో ఫెయిరీ ల్యాండ్ అంటారు బెలారస్ని, కానీ అబ్బాయిలు మాత్రం మెల్ట్ అయిపోయారేమో. ఇంకా నెక్స్ట్ ఈస్టోనియా. ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 880 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. చిన్న దేశం, కానీ పెద్ద ఆపర్చునిటీ. సెవెంత్ అర్మేనియా. ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 890 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. చిన్న కంట్రీ. ఇంకా నెక్స్ట్ పోర్చుగల్ అండి. ఈ యూరోపియన్ కంట్రీలో 1000 మంది అమ్మాయిలకి 900 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. నైన్త్ ప్లేస్ హాంకాంగ్. ఇక్కడ 1000 మంది అమ్మాయిలకి 920 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. చాలా హై డెన్సిటీ, హై కాంపిటీషన్. ఇక ఫైనల్లీ ఎల్ సాల్వడార్. సౌత్ అమెరికాలో ఉంటుందండి. ఇక్కడ కూడా 1000 మంది అమ్మాయిలకి 920 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. ఫుల్ ఆన్ యాక్టివ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళలో లో ఫెయిల్యూర్స్ కూడా ఉండే ఉంటారు కదా. మీకు చిన్న సలహా, కొంచెం దేశం మార్చే ప్లాన్లో ఏమైనా ఉంటే ట్రై చేయండి. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఇష్టపడటం, ప్రేమించడం అనేది మీ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కంట్రీ పైన కాదు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ దేశాల్లో మీ ఫేవరెట్ దేశం ఏంటి? కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.